హలో అండి అందరికీ ఇక్కడ వీడియోలో కరివేపాకు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కరివేపాకు మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పాడైపోకుండా ఎండిపోకుండా అలాగే దీనికి ఉన్న స్మెల్ పోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి. కరివేపాకుని కర్రీస్ లో ఎక్కువగా వాడటం వల్ల కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఒకటి తీసుకొని అందులో అడుగున టిష్యూ వేసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇందులో తడేమైనా ఉంటే ఆ తడి మొత్తాన్ని ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒలుచుకొని బాక్స్ లోకి తీసుకోవాలి. కర్రీస్ లో కరివేపాకు హడావుడిగా వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇంత స్టైల్ గా ఒలిచి వేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళే ఉంటారు. ఫైనల్ గా పైన కూడా ఒక టిష్యూ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 10 to 15 days ఇలాగే ఫ్రెష్ గా ఉంటుంది. ఈసారి కరివేపాకు వేసేటప్పుడు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.